హాయ్ అండి. వెల్కమ్ టు సంధ్య క్రియేషన్స్. ఈరోజు ఈజీ మెథడ్‌లో పైపింగ్ ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాననమాట. నేనైతే బ్లౌజ్‌కి, హ్యాండ్స్‌కి సరిపడా క్రాస్ పీస్ అయితే తీసుకున్నాననమాట. ఇది క్రాస్ పీస్ మాత్రమే తీసుకోవాలి పైపింగ్‌కి. అప్పుడే షేప్ అనేది మంచిగా తిరుగుతుంది రౌండ్‌గా. చూడండి, నేను ఇలా ఒక పావు ఇంచుమైన అటు సైడ్ ఇట్లా కుట్టేసుకోవాలన్నమాట. ఇలా తీసుకున్నావు కదా, 1 ఇంచ్ మైన క్లాత్ తీసుకొని ఇట్లా క్రాస్ పీస్ కట్ చేసుకున్నాక ఇలా ఒక్క సైడ్ మాత్రం పావు ఇంచ్ మైన ఇట్లా కుట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ పైపింగ్కి ఇలా చూస్తారా, 1 సైడ్ పాదం పెట్టుకోవాలి. ఇదైతే 3 in 1 పాదం అనమాట. నేనైతే 1 సైడ్కి ఇట్లా పెట్టేసుకుంటున్నాను. చూసారా, ఇలా 1 సైడ్ పెట్టేసుకున్న తర్వాత ఇలా టైట్ చేసేస్తున్నాను. ఇప్పుడు పైపింగ్ అనేది మనకి ఎంత సన్నగా ఉంటే అంత నీట్గా ఉంటుందన్నమాట, అంత సన్నగా వస్తుందన్నమాట. అయితే నా దగ్గర అయితే ఈ పైపింగ్ పీస్ ఉందన్నమాట. ఇదైతే నేను క్లాత్ మనం ముందు కుట్టుకున్నాం కదా, ఇప్పుడు కుట్టుకున్నది అటు సైడ్ ఉంటుంది, ఇటుపక్క మనము పైపింగ్ పెట్టేసుకొని ఇలా మడుచుకొని ఇలా పెట్టేసుకొని ఒక సైడ్ పైపింగ్ మాత్రం ఇటు సైడ్ రావాలి. పెట్టేసుకున్నాక స్ట్రైట్గా ఇట్లా లైన్ వేసుకోవాలన్నమాట. ఇలా చూడండి, ఎంత సన్నగా అంటే చాలా సన్నగా మంచిగా వస్తుంది ఇట్లా. ఇదేంటంటే ఈజీ మెథడ్లో ఒక హెమ్మింగ్ ఉండదు. దీన్ని నేను చూపించేదానికైతే చూసారా ఎంత సన్నగా వచ్చిందో, చాలా సన్నగా వచ్చింది కదా, బాగుంది. ఇలానే మొత్తం పైపింగ్ మొత్తం ఇలా సన్నగా కుట్టేసుకొని అయిపోయాక చూడండి, ఇప్పుడు నేను హ్యాండ్కి వేస్తున్నాను అనమాట. ఇలా 1 సైడ్ ఇట్లా పెట్టేసుకొని హ్యాండ్ మీద ఇట్లా పెట్టి మొత్తం ఇలా కుట్టేసుకోవాలన్నమాట. స్ట్రైట్గా హ్యాండ్కి మొత్తం ఇలా కుట్టేసుకోవాలి. లాస్ట్లో మనకి ఎంత కావాలో అంత చూసుకొని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనం పెట్టేసుకొని స్ట్రైట్గా కుట్టేసుకోవాలన్నమాట. నేను చెప్పాను కదా దీనికి హెమ్మింగ్ కాదని. ఇప్పుడు చూడండి, నేను ఇట్లా ఫోల్డ్ చేస్తున్నాను. ఇలా ఫోల్డ్ చేసేసి ఇంకా దాని మీద ఇంకొక స్టిచ్ వేస్తాను అనమాట. అంతే, ఇంకా హెమ్మింగ్ అవసరమే ఉండదు దీనికైతే. తర్వాత కూడా చూపిస్తా, ఫినిషింగ్ ఎంత బాగుంటుందో చూడండి. చాలా సన్నగా వస్తుంది కూడా. నాకైతే 3 మెథడ్స్లో తెలుసు. ఇదైతే నేను ఒక ఈజీ మెథడ్ అని మీకు చూపిస్తున్నాను ఫస్ట్. నెక్స్ట్ ఇన్విజిబుల్ మెథడ్ కూడా చూపిస్తాను. ఇన్విజిబుల్ పైపింగ్ మెథడ్ కూడా. చూసారా ఎంత సన్నగా వచ్చిందో, చాలా సన్నగా వచ్చింది కదా, చాలా సన్నగా వచ్చింది, చాలా బాగుంది. ఫినిషింగ్ కూడా చూడడానికి కూడా ఎంత ఫినిషింగ్ సూపర్గా ఉంది కదా. అది మన ఇష్టం, హెమ్మింగ్ వేసుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. ఇదైతే అవసరపడదు, నీట్గానే ఉంది. తర్వాత మొత్తం బ్లౌజ్ మొత్తం అయిపోయాక చూడండి ఎంత బాగా వచ్చిందో, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇదైతే మనకి పైనుంచి కిందాక కరెక్ట్గా ఉండాలి. ఇట్లా పైకి లేసినట్టు అట్లా ఉండద్దు. క్రాస్ కటింగ్లో ఇట్లా పైకి లేస్తుంది ఎక్కువగా. నా కటింగ్ మీకు కావాలంటే కమెంట్ చేయండి, నేను ఖచ్చితంగా వీడియో పెడతాను. చూడండి ఓవరాల్ ఎలా ఉందో చెప్పండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.